దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు 1 సమూయేలు 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలచుకుని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కళంకులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకరం. 1 సమూయేలు 12:24 దీంట్లో చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి చాలా మాట్లాడుకుందాము. మొట్టమొదటిది 12వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటములై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చూడండి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుని పట్ల విధేయులుగా ఉండాలి, ఆయన్ని సేవించాలి. ఇదంతా రాసింది. అలాగే పూర్ణ హృదయంతో ఉండాలండి. కానీ దానికన్నా ముందు మీకు ఒక చిన్న పని చెప్పాడు ఆయన. ఏంటా పని? మీరు ఆరాధిస్తున్నారు, ఓకే, దేవుని ధ్యానిస్తున్నారు, ఓకే, కానీ అదన్నీ చేయడానికన్నా ముందు ఒక చిన్నది జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. తలంచుకోవటం అంటే ఏంటి? సరే, ఏం గుర్తు చేసుకోవాలి? ఎవరికో చేసిన కార్యాలు గుర్తు చేసుకోమన్నాడా? మీకు చేసిన కార్యాలు. ఇంకా కరెక్ట్గా సూటిగా స్పష్టంగా చెప్పాలంటే నీకు దేవుడు చేసిన కార్యాలు నువ్వు గుర్తు చేసుకో. నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఎన్ని కార్యములు చేసి ఉన్నాడో అవన్నీ కూడా నీ యొక్క మదిలో, నీ యొక్క హృదయంలో ఉంచుకొని ధ్యానము చేసుకుంటూ జ్ఞాపకం చేసుకో. ఒకటా రెండా? ఎన్ని కార్యములు ఇక్కడ ఎన్ని రాసి ఉన్నాయండి? ఎన్ని గొప్ప కార్యములను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, నీ జీవితంలో అన్నిటికన్నా గొప్ప కార్యం ఏది అంటే నువ్వేం చెప్తావు? తన భర్త యొక్క రక్షణే తన జీవితంలో దేవుడు చేసిన అన్ని గొప్ప కార్యాల కన్నా సరే పెద్దది. ఓకే, ఇంకా మీకు చూడండి, మీకు 100 చేస్తే దాంట్లో ఒకటి చెప్పండి అంటే మీ హృదయానికి నచ్చినట్లు మీరు ఒకటి చెప్తారు. ఉదాహరణకి మీకు కుటుంబంలో భర్తగా లేకపోతే భార్య యొక్క రక్షణ అవ్వచ్చు, ఆత్మీయానుసారంగా చూస్తే దేవుడు మీకు ఇచ్చిన మారు మనసు అవ్వచ్చు, దైవచిత్తానుసారం దుఃఖము, ఆత్మఫలము, కృపావరాల్లో ఏదైనా సరే శ్రేష్టమైంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా అహర్నిశలు కష్టపడినా సరే పొందుకోలేని ప్రవచన వరము దేవుడు నీకు ఉచితంగా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అది నీ దృష్టిలో సెకండరీ అవ్వచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో అదే ప్రథమం అవ్వచ్చుగా. అంటే ఏంటంటే నువ్వు అనుకునే కొన్ని ఇదే అన్నిటికన్నా గొప్పది అని, కానీ దేవుడు ఉద్దేశించి మరొకటిలాగా ఉంటుంది. నీ దృష్టిలో నీకు తెలిసినంత వరకు ఈ యొక్క బాప్తిజం అనే క్రమము లేకపోతే భర్త యొక్క రక్షణ అన్నిటికన్నా ఫస్ట్ పొజిషన్లో ఉంది అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ దానికన్నా వేరే ఇంకా చాలా ఉన్నాయి. అలా ఉదాహరణకి కొన్ని భక్తుల జీవితాల్లో కొన్ని జరిగిన గొప్ప కార్యము మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకో అని అంటాము, ఎప్పుడు తలంచుకో అని అంటాము? మీరు మర్చిపోతేనే అనేది. ఓకేనా? మీరు వెళ్ళి కొంతమందిని కొన్ని మేలు అడిగారు లేకపోతే సహాయం అడిగారు, వాళ్ళు చేయట్లా. అరే నీ లేములో ఒకప్పుడు నేను నీకు ఎంత చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకోరా అని నువ్వు అంటావా అనవా? లేకపోతే 99 సహాయాలు పొందుకున్నారు, 100ది అడిగారు. ఆ టైంలో 100ది చేస్తాను చేయను అని చెప్పే లోపే మీరు ఎలా మాట్లాడతారు? తొందరపాటు కలిగి మాట్లాడతారుగా, ప్రశ్నించేటట్టు మాట్లాడతారు కదా. కానీ మీరంటూ దేవుణ్ణి ఏదన్నా అడిగినప్పుడు, అలాగే దేవుడు నీ జీవితంలో ఏదన్నా సరే నువ్వు ఆశించినవి జరగట్లేదు అని చెప్పి నిరుత్సాహపడి అధైర్యపడి కలవరపడి దేవుడు యందు అలిగి ప్రార్థన చేసుకోకుండా దేవుడి దగ్గరికి రాకుండా బైబిల్ చదవకుండా దూరంగా ఉన్నప్పుడు దేవుడి పట్ల నువ్వు చూపించిన విధేయతను బట్టి దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నీ యొక్క గత జీవితంలో ఇప్పటి వరకు నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకో.
అన్ని చేసినవన్నీ ఇది నేను చేయనా? నువ్వెందుకు మర్చిపోతున్నావు? నువ్వెందుకు నేను నీ పట్ల చేసిన ఇన్ని గొప్ప కార్యములను నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది అసలు యాక్చువల్గా ఈ యొక్క సందర్భం ఏంటంటే, ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఫస్ట్ న్యాయాధిపతి ఎవరు అంటే ఈ యొక్క సమూయేలు గారు. ఆయనకి దీర్ఘదర్శి అని గొప్ప పేరు ఉంది. ఆయనే ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్న ఆ యొక్క కాలంలో మొట్టమొదటి ప్రవక్త సమూయేలు గారు. మొట్టమొదటి దేవుని యొక్క కాపరి ఆయనే ఇజ్రాయేల్ ప్రజలకు. అలాగే మొట్టమొదటి న్యాయాధిపతి కూడా ఆయనే. అలాంటి ఆయన దగ్గరికి వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతూ ఉంటారు, బాబు 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 నువ్వే ముసలాడు అయిపోయావు, నువ్వైతే నీలో ఏ పాపము లేదు, నీలో ఏ దోషము లేదు, నీలో ఏ తప్పు లేదు. నీ గర్భవాసాన్ని జన్మించిన నీ యొక్క ఇద్దరు కొడుకులు మాత్రము లంచగుండితనం కలిగి దేవుడికి హేయులుగా బతుకుతున్నారు. మరి మాకైతే మా పట్ల న్యాయం తీర్చడానికి, మా పట్ల మంచి జరిగించటానికి నువ్వు కాదు, మాకు ఒక రాజు కావాలి అని అడుగుతారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇదంతా మీకు తెలుసా అండి? రాజు కావాలని అడుగుతారు. అదంతా కూడా 8వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 1 సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతా చూడండి. ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఇక్కడ చూడండి, ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దాము. ఏంటండి? సకల జనుల మర్యాద చొప్పున మాకును ఒక రాజును నియమించుము. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? రామ అని ఒక ఊరిలో సమూయేలు గారు నివసించే ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఇంటికి యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరిలో కూడా పెద్దలు లేదా పెద్ద మనుషులు అనుకుందాం, అలాంటి వాళ్ళు అందరూ వచ్చేసి, బాబు నువ్వంటే గొప్ప ప్రవక్తవి, కానీ నీ బిడ్డలు ప్రవక్తలు కాదు. సో నీ తర్వాత ఆత్మీయంగా బలంగా లేని అవిధేయతలో ఉన్న నీ యొక్క బిడ్డలు ప్రవక్తలుగా ఉండలేరు. కాబట్టి మాకు ఒక రాజును నియమించు. ఎలా నియమించాలంటే, ఈ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో అప్పటి వరకు రాజు లేడు, కానీ బబులోన్ దేశంలో రాజు ఉన్నాడుగా. ఈజిప్ట్ దేశంలో ఫరో అంటూ మహాచక్రవర్తి ఉన్నాడుగా. ఇలా పలానా దేశాల్లో రాజులు ఉన్నారుగా. అదే అర్థం ఇది. సకల జనుల మర్యాద చొప్పున అంటే పక్క దేశంలో వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి, వాళ్ళ యొక్క ప్రజలను పరిపాలించడానికి ఒక మహారాజు, ఒక చక్రవర్తిగా ఉన్నారు కదా. కానీ మాకంటూ ఒక మహారాజు లేడే. సో మనుషులందరూ పోవచ్చున్న రీతిగా లోకము ఎలా అయితే ప్రవర్తిస్తుందో ఆ లోకానుసారంగా లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఓకేనా? ఈ లైను మీకు సమంజసంగా ఉందా, న్యాయంగా ఉందా లేదా? చెప్పండి. ఎందుకు లేదు? అదేంటి? ఇజ్రాయెల్ దేశానికి అప్పటి వరకు రాజు లేడు, మాకు రాజు కావాలన్నారు. పక్కనే ఉన్న బబులోన్ దేశంలో రాజు ఉన్నాడుగా, అలాగే ఈజిప్ట్ దేశంలో కూడా రాజు ఉన్నాడు కదా. వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు లేరు అని అడిగారు కదా. దాంట్లో తప్పేంటి? దేవుడే రాజుగా ఉండి వర్తమానాల ద్వారా నడిపిస్తున్నారు రాజ్యాన్ని. దేవుడే అడగాలి ఏదైనా. మరి వాళ్ళు ఇంకో మాట చెబుతున్నారు కదా, నాకు కావాలి, నా ఇష్టం అని అనకుండా మనుషులందరూ సకల జనులు మర్యాద చొప్పున అని అడిగారు. ఇది మీకు తప్పు అనిపించిందా, ఒప్పు అనిపించిందా? ఫస్ట్ టైం చదవంగానే సామాన్యంగా తప్పు అనిపించిందా, ఒప్పు అనిపించింది? చెప్పండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించు అని నేనైతే మొట్టమొదటిసారి చదివినప్పుడు దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. ఓకేనా? ఎందుకంటే పక్కూరులో ఒక సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ ఆ ఊరంతటిని బాగా చూసుకుంటాడు. మా ఊర్లో సర్పంచ్ లేడే. మా ఊర్లో కూడా సర్పంచ్ ఉంటే రోడ్లు బాగా వేస్తాడు కదా, మంచినీళ్ళు మంచిగా వేస్తాడు కదా అని అనుకుంటాం. మానవ సహజమా కాదా? పక్క దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆ దేశము చాలా గొప్పగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఉద్యోగులు కానీ, పంట పొలాలు కానీ, కరెంట్ కానీ ప్రతి విధంగా మంచిగా చూసుకున్నాడు. మరి ఆ దేశం అంతా అభివృద్ధి చెందిందంటే దానికి ఆ ప్రైమ్ మినిస్టరే కారణం. మరి మాకు మాత్రం ఎవరు లేరే. మాకుంది ముసలోడు. ఆ ముసలోడు ఎప్పుడో వచ్చి ఇలా నడువు, అలా నడువు అని నిష్టలో చెప్తా ఉంటాడు. మనిషికి నచ్చినట్టు ప్రవర్తించడం గురించి అసలు చెప్పడం. ఏదన్నా సరే అంటే హృదయానికి సంతోషకరంగా
ఆట పాట మందు ఇవన్నీ ఏం లేకుండా నిష్ఠగా ఉండు, మంచిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అంటాడు. మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటిది అర్థం అది. ఓకేనా? లోక మర్యాద చొప్పున ప్రపంచమంతా కూడా వాళ్ళ దేశాలకు పరిపాలించుకోవడానికి ఒక రాజు ఉన్నాడే, మాకంటూ ఒక రాజు లేరు. మాకుందల్లా ఒక ప్రవక్త. నువ్వంటే ఓకే, దేవుని యొక్క భక్తి ప్రకారము భయము చొప్పున నువ్వు ప్రవర్తిస్తున్నావు, కానీ నీ బిడ్డలు అలా లేరే. లంచానికి అలవాటు పడిపోయి హేముగా బతుకుతున్నారు. సో నీ తర్వాత మా మీద మళ్ళీ మా ప్రవక్త వద్దు అయ్యా. నువ్వు ప్రవక్తవి, సమూయేలుగా ఉన్న నువ్వు మంచి ప్రవక్తవి, దీర్ఘదర్శివి. నీ ముందు ఏలి అని ఒక ప్రవక్త ఉన్నాడు. వాళ్ళ బిడ్డలు కూడా మంచిగా లేరు, కానీ వాళ్ళ బిడ్డలను ఎంచుకోకుండా సమూయేలు గారుగా నిన్ను ఎంచుకున్నారు ప్రవక్త కింద. అలాగే నీ తర్వాత కూడా మళ్ళీ ఎవరో ఒక ప్రవక్త వస్తారేమో, గర్భవాసాన అయినా సరే, బయట నుంచి అయినా సరే, కానీ మాకు ఆ ప్రవక్తలు వద్దు. మాకు దేవుడి యొక్క దైవ చిత్తానుసారంగా నియమింపబడ్డే న్యాయాధిపతులు మాకు వద్దు. మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. ఎందుకు? ప్రపంచమంతా సరే రాజ్యం కింద, రాజుల కింద ఉంటున్నారు కదా, అలాగే మాకు కూడా ఒక రాజును అనుగ్రహింపజేయి అని అంటారు. ఆ మాట అన్నప్పుడు దేవుడికి చాలా బాధేస్తుంది. దేవుడికి చాలా బాధేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అంటారు ఆ 5వ వచనం లాస్ట్ లో, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును. చూడండి, ఒక వ్యక్తి మీద, అంటే ఒక ఇజ్రాయేల్ ప్రజల మీద న్యాయం తీర్చడానికి దేవుణ్ణి న్యాయాధిపతిగా ఎంచుకోవాలి. కానీ వాళ్ళలో ఉన్న ఒక మనిషిని రాజుగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద ఆ యొక్క ఇజ్రాయేల్ రాజు న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు. అది ఏమన్నా సరే వినటానికి సమంజసంగా ఉందా? సుమారు 430 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ దేశంలో బానిసత్వం అనుభవించి, కడుపు నిండా తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, గొడ్డు చాకరీ చేస్తూ, వెట్టి చాకరీ చేస్తూ, రాళ్ళు మోస్తూ, బరువు ఎంతో మోయలేని, భరించలేని బరువు మోస్తూ, ఎంతో కష్టపడి మహా శ్రమ అనుభవించుచున్న ఆ యొక్క ప్రజలను దేవుడు తన యొక్క బాహుబలము చొప్పున ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోని తీసుకొస్తాడు. దేవుడు ఆ యొక్క ప్రజలను కానాను దేశాన్ని తీసుకొచ్చే ఆ యొక్క క్రమంలో సుమారు 7 రకాల తెగల ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. దేవుడు ఆ యొక్క 7 తెగల రాజులను, లేకపోతే ఆ యొక్క ప్రజలందరినీ కూడా దేవుడు నిర్మూలం చేస్తాడు. 7 మనుషులు కాదండి, 7 తెగలు సంబంధించిన మనుషులు. అంటే వాళ్ళు వేలల్లో ఉంటారు, లక్షల్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళంటే దేవుడికి హేయమనా? దేవుడి యొక్క వాగ్దానము చిత్తము చొప్పున సుమారు 500 సంవత్సరాల కన్నా ఇంకా ముందే అబ్రహాం గారికి ఎటువంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పవటానికి ఈ యొక్క కానాను దేశంలోనికి ఆ బిడ్డలను తీసుకొచ్చారు, ఇజ్రాయేల్ ప్రజల్ని. ఇంత చేశాడుగా. ఇంత చేసిన దేవుడికి వాళ్ళు విధేయులుగా ఉండకుండా మా మీద ఒక రాజును నియమించు, ఆ రాజే మాకు న్యాయం తీరుస్తాడు అంటే దేవుడు న్యాయం తీర్చడా? మాకు దేవుడు తీర్చే న్యాయం కాదు, మాకు ఒక మనిషి తీర్చే న్యాయం కావాలి. చూడండి మైండ్ ఎలా మారుతుందో. దేవుడి వైపు ఉండాల్సిన చూపు లోకం వైపు ఉంది. దేవుడి దగ్గర నుంచి రావాల్సిన న్యాయము దేవుడి దగ్గర నుంచి ఆశించకుండా ఒక మనిషి దగ్గర నుంచి వాళ్ళు ఆశిస్తున్నారు. మాకు న్యాయము తీర్చుటకు రాజును నియమింపుము. వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి, ఆ మాట ఒక ప్రవక్తకి ఎలా ఉంది? అనుకూలంగా ఉందా? లేదండి, ప్రతికూలంగా ఉంది. ఒక దైవజనుడి దగ్గర నువ్వు మాట్లాడే మాట ప్రతికూలంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ దైవజనుడు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడి యొక్క చిత్తము ఎలా తెలుస్తుందో చూడండి. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి, వాళ్ళు మనుషులు మాట్లాడే మాట ఎంత దూరానికి తీసుకెళ్ళని చూడండి. 5వ వచనంలో మీరు చూశారు కదా, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపము. దానికి దేవుడిచ్చే సమాధానం చూడండి. వాళ్ళు నిన్నొద్దనుకోవాలా, వాళ్ళు నిన్ను విసర్జించాలా, వాళ్ళని నేను ఏలకుండా వాళ్ళు నన్నే విసర్జించి ఉన్నారు. అంటే దేవుడు ఎంత బాధపడి ఉన్నట్టు ఆ మాట ప్రకారం. ఇలాంటి స్థితిలో నువ్వు ఇప్పుడు ఉన్నావా? నిన్ను ఒక రాజు రక్షించాడా? నిన్ను ఒక రాజు ఈ యొక్క వెట్టి చాకరీ నుంచి, బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడా?
అసలు నీకంటూ ఆయుష్ ఇచ్చిన వాడు ఒక రాజా? నీకంటూ తినటానికి ఒక తిండి, ఉండటానికి ఒక ఇల్లు, వేసుకుంటానికి ఒక బట్ట నీకు ఇచ్చింది ఒక రాజా? నువ్వు చక్కగా బ్రతకటానికి ప్రకృతిని ఇచ్చిన వాడు సృష్టికర్త లేకపోతే ఒక రాజా? దేవుడే. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క జంతువులు అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క చెట్లు, ముండ్ల పొదలు, ఆకుకూరలు, ప్రతిదీ సృష్టి యావత్తులో నీకు ఉపయోగకరంగా ఉన్న ప్రతిదీ కూడా రాజు సృష్టించాడా? సృష్టికర్తగా ఉన్న దేవుడు సృష్టించాడా? దేవుడే. దేవుడే సృష్టించి ఉన్నప్పుడు నిన్ను ఏలవలసిన వాడు, నీకు న్యాయం తీర్చవలసిన వాడు దేవుడా లేకపోతే ఒక మనిషా? దేవుడే. కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు వరకు దేవుడి పట్ల ఉన్నారు, కానీ లోకానుసారంగా పోయే దాని వైపు చూసి లోకానికి ఆకర్షితులుగా ఉండి మాకు ఒక రాజు కావాలి, ఆ రాజే మాకు న్యాయం తీరుస్తాడు. యెహోవా నువ్వు మమ్మల్ని ఏలకూడదు, మా మీద ఒక రాజు ఏలాలి అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఎంత బాధపడతారు? బాధపడ్డారుగా, స్పష్టంగా రాసుందిగా. వాళ్ళు విసర్జించింది సమూయేలు నిన్ను కాదు, మాకు ప్రవక్తలు వద్దు, మాకు రాజులు కావాలి అని అన్నారు కదా. దాని అర్థము దేవుని యొక్క చిత్తానుసారంగా ఏర్పాటు చేసిన ఒక ప్రవక్తను వద్దు అని కాదు వాళ్ళు అంటాం. ఏకంగా దేవుణ్ణే, సృష్టికర్తగా ఉన్న దేవుణ్ణే వాళ్ళు విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యముల అన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలబో రాజు ఎలా ఉంటాడో ఒకసారి నువ్వు క్లారిటీగా చెప్పు అని చెప్తాడు. బోరు కొడుతుందా అండి? ఇంతవరకు అర్థమైందా? సరే, నువ్వు రాజుని అడుగుతున్నావుగా, నువ్వు సరే వాళ్ళ రాజుని అడుగుతున్నారు కాబట్టి సరే అలాగే ఓకే చేయి, వాళ్ళకు ఒక రాజు మనం అనుగ్రహింపజేస్తాం అని దేవుడు అంటాడు. కానీ దేవుడికి మనసులో ఉన్న బాధ కానీ ఎటువంటి ఎమోషన్ కానీ ఏది కూడా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పల, కేవలం సమూయేలు అను ప్రవక్తకు మాత్రమే చెప్పారు. అలాగే రాజు ఎలా ఉంటాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజు పట్ల నువ్వు ఎలా ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎంత స్పష్టంగా చెప్తాడంటే, నీ యొక్క దృష్టి ఇక్కడ పెట్టుకొని శ్రద్ధగా విను. 11వ వచనం, మిమ్ముని 8:11 ఇలాగున చెప్పును, మిమ్మును ఏలబావు రాజు ఎట్టివాడగు అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. చాలండి, కంటిన్యూ చేద్దాం. చూడండి, నువ్వైతే రాజును ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ మీద ఒక పెత్తందారి, నీ మీద ఒక అధిపతి, నీ మీద ఒక అధికారి మనుషు రూపాన ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. ఆ రాజు దగ్గర నీ యొక్క కొడుకులు ఎట్లా ఉండాలండి? రాజు యొక్క రథముల ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. రాజు పరిగెత్తుకుంటూ వెళ్తాడా? రాజు రథం మీద దజ్జాగా దీవిగా కూర్చుని వెళ్తా ఉంటాడు. కానీ నీ కొడుకులు ఎలా ఉండాలి? నీ కుమారులను పట్టుకుంటాడు. అలాగే ఆ యొక్క రథాలను తోలటానికి, గుర్రములను కాపాడుటకు వాటిని ఉంచుకుంటారు. అలాగే కొంతమంది రథముల ముందు పరిగెత్తుకుంటూ వెళ్తారు. నీకు ఇష్టమేనా అండి? నీకు ఇష్టమేనా? నెక్స్ట్, అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను చాలా ఓకే అండి, భటులుగాను, సైనికులుగాను, దళపతులుగాను నీ యొక్క కొడుకులను పెట్టుకుంటారు. దాది అమ్మో, దళపతి, సైన్యాధిపతి, 100 మంది మీద అధిపతి, 1000 మంది మీద అధిపతి, 1,00,000 మంది సైనికుల మీద అధిపతి, మంచి గవర్నమెంట్ పోస్ట్ గా, మంచి అధికారం కలిగిన పోస్ట్ కదా, ఇంకేముంది హ్యాపీ అని అనుకుంటున్నారా? కాదు. యుద్ధం వస్తుంది, సైనికుడు యుద్ధానికి వెళ్తాడు, తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడు తెలుసా? తెలియదు. చెప్పగలవా నువ్వు? సో నీ యొక్క కొడుకులు ఆ యొక్క రాజు కింద సైనికులుగా చేర్చబడతారు. పేరుకైతే, చూడటానికైతే, వినటానికైతే అధిపతులుగా, శాస్త్రాధిపతులుగా, దళపతులుగా ఉంటారు. కానీ యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వే ఆలోచించు. ప్రాణాపాయ స్థితి గుండా వెళ్తారా, వెళ్ళరా? అలాగే తమ భూములను దున్నుటకు, వాటి పంటను కోయుటకును, తన యుద్ధ ఆయుధములను తన రథముల మీద సామాన్లు చేయుటకును వారిను ఏర్పరచుకొనెను. ఇక మగవాళ్ళు అంటే నీ కొడుకులు, నీ గర్భవాసం జన్మించిన కొడుకులు ఏం చేస్తారు? వ్యవసాయం చేయటం కానీ, భూమిని దున్నటానికి కానీ, అలాగే సామాన్లు ఎత్తటానికి, మోయటానికి ఒక పనివాడు ఎలా అయితే చేస్తాడో అవన్నీ చేస్తాడు. ఎవరో నువ్వు ఆశించిన, నువ్వు కావాలి అని కోరుకుంటున్నా నీ యొక్క రాజు,
నీ యొక్క కొడుకులకి ఇలా చేస్తారు. ఓకేనా? అలాగే నీ కూతుర్లకు కూడా ఏదో చేస్తారుగా. ఈ కూతుర్ల పట్ల ఏం చేస్తారు చూడండి 13వ వచనంలో. చాలండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి ఎంట్రన్స్ లో కొంతమంది సుగంధ ద్రవ్యాలు ఇలా చేతిలో పట్టుకొని ఇలా జల్లుతూ ఉంటారు కదా. ఏమిటిది? అది పర్ఫ్యూమ్, రోజ్ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా. అదే బోనెగత్తెలు అంటే అదే అండి. ఓకేనా? నెక్స్ట్ భక్ష్యాకారణులను ఆహారం రెడీ చేసే చెఫ్, అలాగే రొట్టెలను కాల్చడానికి నీ గర్భవాసాన్ని జన్మించిన కొడుకులేమో ఇలా చేస్తారు. నీ గర్భవాసాన్ని జన్మించిన కూతుర్లు ఏం చేస్తారు? వాళ్ళ కింద పనోళ్ళు ఇల్లు శుభ్రం చేయటం, పాచి పని చేయటం, వంట పని చేయటం, రాజులకి మంచి మంచి వస్త్రాల మీద మళ్ళీ చెడు వాసన రాకుండా ఉండటానికి పర్ఫ్యూమ్ స్ప్రే చేయటం, అది తయారు చేయటం, ఫుడ్ ఈ పనులందరికీ ఫుడ్ రెడీ చేయటం. ఇది నీ గర్భవాసం జన్మించిన ఆడపిల్లలు ఈ పని చేయాలి. శ్రేష్టమైన వాటిని తీసుకొని నీ పంట పొలాల్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని రాజు వాళ్ళ సేవకులకు ఇస్తారు. చదవండి. మీ ధాన్యములోను ద్రాక్ష చదవండి. సో నీ ఆస్తి యావత్తులో కూడా 10% తీసుకుంటాడు. అలాగే నీ ఇంట్లో ఏదన్నా దాసులున్నా, లేకపోతే నీకంటూ ఏదన్నా ఆవు, మేక, దూడ ఇలా పలానా ఉంటే వాటిలో ఏ పడితే తీసుకోడండి. శ్రేష్టమైన వాటిని, మనిషి యొక్క జీవితంలో శ్రేష్టమైనది ఏంటంటే యవ్వన కాలం. అలాగే నీ యొక్క పశు సంపదలో శ్రేష్టమైన ఏంటంటే మంచి దృఢంగా బలంగా ఉన్న వాటిని తీసుకుంటాడు. మీ యొక్క పశు సంపద, మీ యొక్క మంద యావత్తులో 10వ భాగం తీసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే 17వ వచనం లాస్ట్ లో, మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. అది హైలైట్. సో ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్న మీరు మీ పక్షాన లేకపోతే మీ మీద ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఆ రాజు ఎలా ఉంటాడంటే, ఇదిగోండి మీ కొడుకుని, మీ గర్భవాసాన్ని జన్మించిన ప్రతి ఒక్క కొడుకులను లేదా పుత్రులను ఇలా సైనికులు గాను, సహస్రాధిపతులు గాను, పంట లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళు గాను, బరువులు మోసే వాళ్ళు గాను, రథాలను తయారు చేసే వాళ్ళు గాను, రథాల ముందు పరిగెత్తే ఒక బానిసలు గాను చేస్తారు. అలాగే నీ గర్భవాసాన్ని జన్మించిన నీ యొక్క కూతురులను, కుమార్తెలను పట్ల వంట వాళ్ళగా, పని వాళ్ళగా, చెలికెత్తెలుగా, అలాగే పర్ఫ్యూమ్ సుగంధ తయారు చేసే వాళ్ళగా, ఏదన్నా సరే ఒక చెఫ్ లాగా వాడుకుంటారు. ఇదన్నీ కాకుండా నీ గర్భవాసం జన్మించే నీ యొక్క కొడుకుల్ని, కూతుర్ని ఇలా బానిసలుగా తీసుకుంటారు. నీ యొక్క ఆస్తి, నీ యొక్క సంపద ప్రతి దాంట్లో 10వ భాగం తీసుకొని శ్రేష్టమైన వాటిని తీసుకుంటారు. ఇవన్నీ కాకుండా నిన్ను వారి పట్ల, రాజుల పట్ల బానిసత్వంగా ఉంటారు. ఇదంతా నీకు ఓకేనా? రాజుగా ఉండాలని, నీ పట్ల ఒక వ్యక్తి రాజుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. ఓ రాజు నీ పక్షాన ఉంటే గనక నీ జీవితం ఎలా అయిపోతుంది అని దేవుడు ముందుగా చెప్పాడా, చెప్పలేదా? చూడండి, ఈ యొక్క 8వ అధ్యాయంలో 10వ వచనం లేకపోతే 11వ వచనం నుంచి అలాగే చివరి వచనం వరకు స్పష్టంగా రాసి ఉంటుందండి. రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద ఏర్పాటు చేయబడితే ఆ యొక్క కుటుంబం, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క కుటుంబం ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజల యొక్క పుత్రులు ఎలా ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క కుమార్తెలు ఎలా ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క పశు సంపద, మందలు, ఆస్తిపాస్తులు, పంట, భూభాగము ప్రతిదీ ఎలా ఉంటుందని తేటతెల్లగా దేవుడు తెలియజేయటం మాత్రమే కాకుండా అన్నిటికన్నా గొప్పగా ఒక గొప్ప హెచ్చరిక జారీ చేస్తాడు. ఏంటంటే ఆ రాజు పట్ల నువ్వు దాసుడు అయిపోతావు. అంత మాత్రమే కాకుండా ఒకానొక రోజు వస్తుంది, నువ్వు నాకు మొర పెడతావు, నేను నీ మొరను ఆలకించను. ఎందుకు ఆలకించడు దేవుడు? దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలిగిన దేవుడు కదా. ప్రార్థన చేసినా సరే నేను నీ ప్రార్థనను ఆలకించను, నువ్వు నాకు మొరపెట్టినా సరే నేను నీ మొరను ఆలకించనని దేవుడు ముందుగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. దాని కారణం ఏంటి? నిన్ను ఏలవలసిన వాడు దేవుడు మాత్రమే, నీ మీద రాజుగా ఉండవలసిన వాడు దేవుడు మాత్రమే, నీ మీద అధిపతిగా అధికారిగా ఉండవలసిన వాడు సృష్టికర్తగా ఉన్న దేవుడు మాత్రమే. దేవుణ్ణి విసర్జించి అన్ని దేవతలను పూజించి లోకానుసారంగా లోకము పోవచ్చున్న రీతిగా పోవచ్చు, నా మీద ఒక మనిషి రాజుగా ఉండాలి, నా మీద ఒక మనిషి న్యాయము తీర్చాలి,
నా మీద ఒక మనిషి ఆధిపత్యము చలాయించాలి. నేను వాడికి దాసుడుగా ఉంటా. నేను నా ఇంటి వారు యావత్తు కూడా బానిసత్వంతో ఆ యొక్క రాజుని పూజిస్తాను, ప్రేస్ చేస్తాను, గొప్ప చేస్తాను అని చెప్పి నిన్ను నువ్వే ఆ యొక్క రాజు కోసం ఇలా అమ్ముకునేటట్టు నువ్వు మాట్లాడుకుంటున్నావే. రేపనే రోజు ఆ యొక్క రాజు ఇచ్చే కష్టాలను అనుభవించలేక నువ్వు బాధ కలిగి నా వైపు తిరిగి ప్రార్థన చేసినా సరే నేను నీ ప్రార్థన ఆలకించను. ఎందుకంటే నీ అంతటి నువ్వు కావాలని కొని తెచ్చుకున్నావు. చిన్నపిల్లలు ఏదన్నా మారం చేస్తారు. నువ్వు ఒకసారి వద్దంటావు, 10 సార్లు వద్దంటావు, 100 సార్లు వద్దంటావు. అయినా సరే వాళ్ళు ఎంతగానో నిన్ను విసిగిస్తున్నారు. ఇంకా వల్లగాక నువ్వేం చేస్తావు? వాళ్ళు అడిగిన రూపాయి ఇస్తాము, వాళ్ళు అడిగిన బొమ్మో ఇచ్చేస్తావు, వాళ్ళు అడిగిన వస్తువు ఏదో ఒకటి ఇచ్చేస్తావు. ఓకే, అంతటితో అయిపోయిందా? అవలా. లేదా ఆ బొమ్మ ఆ యొక్క పదార్థం వల్ల వాళ్ళు ఏదన్నా ఇబ్బంది కలిగారు, వాళ్ళకి బాధ కలిగింది, ఏడుపు వచ్చింది, వాళ్ళ ఆ బాధలో చాలా దుఃఖపడుతూ ఉన్నారు. నువ్వు వెళ్ళలేవు ఆ టైంలో ఓదార్చడానికి. అప్పుడు నువ్వేమంటావు? నీకు ఎన్నిసార్లు చెప్పావు వద్దని, నా మాట నువ్వు విన్నావా? నీ అంతటి నువ్వే తెచ్చుకున్నావుగా ఈ బాధ, నీ అంతటి నువ్వే చేసుకున్నావుగా. నేను వద్దని చెప్పానా? రాజు నీ మీద ఉంటే ఎలా ఉంటాడు, ప్రవర్తిస్తాడు, ఎలా ఆధిపత్యం ప్రవర్తిస్తాడు, ఆ రాజు పట్ల నువ్వు ఎలా బానిసత్వంగా ఉంటావు అనేది నేను ముందుగా నీకు చెప్పానా? నీకు అర్థం కాదని చెప్పి సమూయేలు వంటి ఒక గొప్ప ప్రవక్తను ఏర్పాటు చేసుకొని నీకు మొత్తం తేటతెల్లగా చెప్పానా? అయినా సరే నువ్వు నన్ను విసర్జించావుగా. అయినా సరే నా న్యాయం వద్దని మనిషి దగ్గరికి పోయావుగా నువ్వు. సో నేను నీ మాట వినను అని దేవుడు చెప్పాడే చెప్పలేక? ఎంత చెప్పింది దేవుడు? ఇంత హెచ్చరిక ఇచ్చినా కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ప్రవక్త మాట వినరు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క దేవుడు హెచ్చరికని లక్ష్య పెట్టరు. మాకైనా రాజు కావాల్సిందే అంటారు. సో దేవుడు ఎక్కడా కూడా నియంత కాదు. ఇది చెయ్యొచ్చా, అది చేయకూడదా అని దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు ఇది చెయ్యి అని చెప్పొచ్చు సందర్భానుసారంగా, లేకపోతే ఇది చెయ్యి మాకు నీకు మంచిది కాదని దేవుడు చెప్తాడు. అయినా సరే దేవుడు వద్దన్న పని తిరిగి మనం చేసుకుంటా పోయాం అనుకో, ఏమవుద్ది? ఇదిగో బానిసత్వమే మిగిలింది. ఏం మిగులుతుందండి? ఇజ్రాయెల్ ప్రజలకు ఏం మిగిలింది? ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క రాజులు ఉన్నంత వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారా లేదా? ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా ప్రవర్తించాడు. ఉదాహరణకి సౌలు కొద్ది కాలం పాటు దేవుడి పట్ల విధేయుడుగా ఉన్నాడు. కొద్ది కాలం తర్వాత డబ్బుకి, అధికారానికి, ఈ యొక్క నీచమైన ఆస్తికి కకృతి పడ్డాడు. ఆ ఎఫెక్ట్ ప్రజల మీద పడిందా లేదా? మళ్ళీ దావీదు గారు మంచిగా పరిపాలన చేసినప్పుడు మంచిగా ఉన్నారు. తర్వాత సొలొమోన్ గారు మంచిగా ప్రవర్తించిన అప్పుడు మంచిగానే ఉన్నారు. తర్వాత తరంలో వేరే రాజులు వచ్చారు. ఉదాహరణకి ఈ యొక్క ఆహాబ్ మహారాజు విస్తారంగా అన్ని దేవతలను పూజించాడు. దాని ఎఫెక్ట్ ఇజ్రాయెల్ ప్రజల మీద పడిందా లేదా? అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేశారు కదా అని చెప్పి దేవుడు వచ్చి వెంటనే విడుదల కలుగు చేశాడా? కలుగు చేయలే. ఓకేనా? సో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నీకు తిరిగి బదులు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ముందుగా హెచ్చరిక ఇస్తే దేవుడు ఎందు పట్ల నాకు హెచ్చరిక ఇచ్చాడని చెప్పి దేవుడి దగ్గర విచారం చేసుకొని దేవుడి యొక్క మనసు నువ్వు గ్రహించి, ఎలా అయితే బిడ్డలు తల్లి మనసు ఎరిగి ప్రవర్తిస్తారో అలాగా మనం కూడా దేవుడి యొక్క చిత్తానుసారంగా లోబడి ఉండటం మంచిది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అలా ఉండలేదు. కష్టాన్ని, బానిసత్వాన్ని వాళ్ళ యొక్క ఆజ్ఞ ధిక్కరంగా వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఇంతవరకు మీకు అర్థమైందా? కానీ ఈ యొక్క వాక్యంలో ఇదొక ఎత్తు. కానీ నేను చెప్పాలని ఉద్దేశించింది ఏంటంటే, మనం కొన్ని కోరికలు అడుగుతాం దేవుడి దగ్గర. మనకి ఆ కోరికలో న్యాయం కనిపిస్తుంది. నేను ఏదన్నా అడిగినప్పుడు నేను అడిగా కాబట్టి నాకు న్యాయంగానే ఉంటుంది, నాకు అది కావాలని కోరుకుంటాం. కానీ తిరిగి దేవుడు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు? వాళ్ళు నిన్ను విసర్జించాల, వాళ్ళు నన్ను విసర్జించారు అని ప్రవక్తగా చెప్పాడు. అలాగే వాళ్ళు లోక మర్యాద చొప్పున పోతున్నారు. దేవుడి వైపు చూసారా, లోకం వైపు చూసారా? ఆలోచన చేయండి. అంటే నెక్స్ట్, ఇది దేవుడికి బాధ కలిగిందా లేదా? మనకు మాత్రం ఎలా ఉంటది? మనుషులందరూ చేసుకుంటున్నారు కదా రాజులు, అలాగే నాకు ఓ రాజు కావాలి అని వినటానికి నీ వైపు న్యాయంగానే ఉంటది. కానీ దేవుడికి అది ఇష్టము లేదు. ఒక్కడే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదా గోత్రపు కొత్తమ సింహం. ప్రకటన గ్రంథం 17:14.
ప్రకటన గ్రంథం 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. చాలండి, చూడండి, గొర్రెపిల్ల ఏంటి? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. ఓకే, మనం ఆరాధించే వాళ్ళు ఎవరండి? రాజులకు రాజు. ఎంతమంది రాజులున్నా కూడా, అంటే 100 మంది రాజులున్నా, 1000 మంది రాజులున్నా, కోట్ల మంది రాజులున్నా సరే, వాళ్ళందరి మీద ఉన్న రాజు ఎవడు? గొర్రెపిల్లగా ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే నీ మీద రాజుగా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి యొక్క హెచ్చరింపుని విసర్జించి ఒక మనిషిని, ఒక సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకున్నారు. చివరికి వాళ్ళ యొక్క ఇజ్రాయేల్ రాజులు యొక్క కాలం అంతమయ్యే వరకు కూడా ఆ బాధ వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. చివరికి యేసయ్య రారాజుగా జన్మించి ఆ యొక్క పాపం నుండి విముక్తి కలుగు చేసే వరకు కూడా వందల వేల కొలది సంవత్సరాల పాటు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కావాలనే తెచ్చుకున్నారుగా. వాళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్ తెలియదు. అంటే ఈ తప్పు చేస్తే ఆ తప్పుకి తగిన శిక్ష కింద ఇంత ఘోరంగా ఉంటది అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టే దేవుడు ముందుగా చెప్తున్నాడు, నువ్వైతే రాజుని అడిగావయ్యా, రాజుని అడగటం కోరుకుంటంలో ఏముందలే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక రాజు వస్తే నీ జీవితం బానిసత్వం పోతుంది అని దేవుడు క్లియర్ కట్ గా చెప్పిన వాళ్ళు వినలా. సో మనుషులు లోకానుసారంగా అనుభవిస్తూనే ఉన్నా కూడా విశ్వాసులు ఆ లోకాను వైపు చూసి వాళ్ళందరూ చేయంగా లేదు నేను చేస్తే ఏంటి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనకి ఒకే ఒక రాజు ఉన్నాడు, ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజు. ఓకేనండి, ఇంతవరకు అర్థమైందా? మూలవాక్యం ఏం చెప్పాము? 1 సమూయేలు 12వ అధ్యాయములో 24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అవి మీరు తలంచుకొని. చూడండి, ఈ వాక్యానికి గాను ఇప్పుడు చెప్పిన ఇజ్రాయెల్ ప్రజల యొక్క రాజు ఏర్పాటుకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉందంటే, నీ జీవితంలో ఒక అధిపతి కావాలి, ఒక అధికారి కావాలి. ఉదాహరణకి ఒక సంఘానికి ఒక కాపరి కావాలని అనుకుందాం. సంఘం సృష్టించిన వాళ్ళు, లేకపోతే సంఘం ఏర్పాటు చేసిన వారు, లేకపోతే సంఘాన్ని పిలిచిన వాళ్ళు ఎవరు? కాపరా? దేవుడా? ఎత్తబడే సంఘం ఉంది, ఆ ఎత్తబడే సంఘానికి హెడ్, తల, లేకపోతే పరలోకానికి చేర్చే వాళ్ళు ఎవరు? కాపరా? దేవుడా? మత్తయి సువార్తలో స్పష్టంగా రాసి ఉంటది, ఒక్కడే గురువు, ఒక్కడే బోధకుడు, ఒక్కడే ప్రవక్త. మేమందరం కూడా, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులు మాత్రమే. ఓకేనా? దేవుడు మాత్రమే ప్రభు, దేవుడు మాత్రమే రాజు, దేవుడు మాత్రమే ప్రతిదానికి అధిపతి, అధికారి. నీ జీవితం మీద కూడా ఏ ఒక్క మనిషికి ఆధిపత్యం నువ్వు చేతులారా తెలిసి ఇవ్వ మాకు. ఇచ్చావా ఏమవుద్ది? నువ్వు ఆ మనిషి చేతిలో బానిసగా ఉంటావు. అంటే ఒకప్పుడు కాలంలో అయితే రాజులు ఉన్నారు, ఇప్పుడు ఎవరు రాజులు లేరుగా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరినైనా సరే నీ జీవితం మీద, నీ తల మీద ఎత్తుకొని తిరిగావనుకో, నీ తల మీద పెట్టుకున్నావు అనుకో వాళ్ళని, అంటే ఏంటి? నీ జుట్టు వాళ్ళ చేతిలో ఉంటది. జుట్టు పీగుతారు. కుడి పక్కకి వెళ్ళాలంటే కుడి పక్కకి, ఎడం పక్క వెళ్ళాలంటే ఎడం పక్క. నేను ఎడం పక్కకి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా, కానీ నా నెత్తి మీద ఉన్న ఒక సాతాన్ అవ్వచ్చు, ఒక మనిషి రూపాన్ని ఉన్న ఒక రాజు అవ్వచ్చు, వాడు జుట్టు పీకి కుడి పక్కకి వెళ్దామంటే ఆ నొప్పి తాళలేక కుడి పక్కకి వెళ్తామా లేదా? జుట్టు ఎటు ఆడిస్తే అటు ఆడిస్తాం, తోలుబొమ్మలాట. ఓకేనా? దేవుడు ఇవన్నీ కూడా ఉదాహరణ కింద, ఉపమానముగా మనకి ముందుగా స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క మూలవాక్యంలో ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవిత కాలంలో అన్ని వందల సంవత్సరముల పాటు, అబ్రహాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఇజ్రాయేల్ జీవితంలో నేను ఎన్ని గొప్ప కార్యములు చేశానో ఒకసారి నువ్వు తలంచుకో. మేమే నువ్వు మర్చిపోయావేమో. ప్రస్తుత కాలంలో నువ్వు అనిపించుతున్న శ్రమను బట్టి నువ్వేమైనా మర్చిపోతున్నావేమో. ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని దేవుడిని పక్షాన చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడున్న కాలంలో నువ్వు అనుభవించుతున్న, ప్రస్తుత కాలంలో నువ్వు అనుభవించుతున్న యొక్క శ్రమను నేను విముక్తి చేస్తానా చేయలేనా అనేది నీ యొక్క విజ్ఞతకే నీకు ఇస్తున్నా అని దేవుడు నీకే ఇచ్చేసాడు ఆ చాయిస్. సో దేవుడు మనకి సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు. అల్టిమేట్ గా ఎటెళ్ళాలి అనేది నీ ఇష్టం. ఓకేనా? అర్థమైందండి? దేవుడు మన చేతిలో బైబిల్ ఇచ్చాడు.
దేవుడు అలాగే మన కంటి ముందు లోకాన్ని కూడా ఇచ్చాడు. బైబిల్ ప్రకారం లోకంలోనికి వెళ్తావా లేక ఆకర్షితులుగా లోకంలోనికి వెళ్తావా అనేది నీ ఇష్టం. బైబిల్ పట్టుకొని వెళ్తే నువ్వు ఎలా ఉండాలి, ఏం పొందుకుంటావు, ఎటువంటి ఆధిక్యత నువ్వు పొందుకుంటావు అనేది దేవుడు నీకు చెప్పేశాడు. అలాగే లోకంలోనికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, చివరి యొక్క గమ్యస్థలం ఏంటో కూడా దేవుడు నీకు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు ఇప్పుడు? దేవుడేమి హిట్లర్ లాంటి నీ అంత కాదు, ఇలాగే ఉండు అని చెప్పడానికి. దేవుడు ప్రతిదీ విరమరిచి స్పష్టంగా చెప్తాడు. డెసిషన్ తీసుకొని మంచి వైపు వెళ్ళాలా చెడు వైపు వెళ్ళాలా, మంచి వైపు చెడు వైపు రెండు మీద కాళ్ళు వేస్తానయ్యా అంటే అటు ఇటు కాకుండా బొక్కపొరలో పడతాం. ఓకేనా? ఓకేనండి. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా సంవత్సరాల పాటు, పదుల సంఖ్యలో, ఉదాహరణకి 80 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా గొప్ప నాయకుడిగా, ప్రవక్తగా పరిపాలన చేశాడు. ఓకేనా? మోషే గారు తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నాయకుడిగా వ్యవహరించిన ఆయన ఎవరు? యెహోషువ. మోషే గారికి యెహోషువ గారికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? ఆత్మీయ సంబంధం తప్ప లోకానుసారంగా ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్, ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి కొడుకులు ఉన్నారు. రాజు అనుకోకుండా చచ్చిపోయాడు. అప్పుడున్న ధర్మం ప్రకారము నెక్స్ట్ రాజు చచ్చిపోయాడు కాబట్టి ఇంకోటి రాజు అవ్వాలి. ఎవరు రాజు అవ్వాలి? కొడుకులే అవుతారా లేకపోతే ఊర్లో ఉన్న వాడిని తీసుకొచ్చి రాజు చేస్తారా? చెప్పండి. రాజు గర్భవాసాన్ని చెప్పించిన మగ శిశువులనే తీసుకొచ్చి, అందులోనూ జ్యేష్ఠుడిని తీసుకొచ్చి, మళ్ళీ కనిష్ఠుడిని తీసుకురారు, జ్యేష్ఠుడిని తీసుకొచ్చి రాజ్యాధికారం యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఓకే. అలాగే ఈ యొక్క ఆత్మీయానుసారంగా మీరు చూసినట్లయితే మోషే గారు ప్రవక్తగా, అధికారిగా, నాయకుడిగా ఇజ్రాయెల్ ప్రజల్ని సుమారు 40 నుంచి 80 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశం దగ్గర నుంచి కానాన్ దేశానికి తీసుకొచ్చే వరకు కూడా ఆయన మొత్తం చేసి పెట్టారు. మరి మోషేకు కూడా కొడుకులు ఉన్నారుగా. ఆయనకి ఒక భార్య కాదు, కొంచెం లెస్ దెన్ 10 పీపుల్ భార్యలు ఉంటారు, లేకపోతే 5 కాదు, అటు ఇటు అనుకుని గుర్తులేదు నాకు. వాళ్ళందరికీ కూడా ఎలా కొడుకులు ఉంటారు కదా. వాళ్ళలో ఒక్కను కూడా మోషేకి వారసుకుడుగా, అంటే ఇజ్రాయెల్కు నాయకుడుగా, ఇజ్రాయెల్కు ఒక ప్రవక్తగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలా? దేవుడు యెహోషువనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సరే, దేవుడు ఆయన యొక్క చిత్తం ప్రకారము, ఏర్పాటు ప్రకారం యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే గారు వచ్చి, నేను ఇంత మటుకు నీ పని చేశా, నీ సంవత్సరాల పాటు నీ సేవ చేశా కదా, దానికి బహుమానంగా నా తర్వాత నా కొడుకుని నాయకుడిగా చేయొచ్చు కదా, వాడిని ఒక సర్వసాధారణమైన ప్రజలుగా చేసి ఇంకా ఎక్కడి నుంచో తీసుకొచ్చి యెహోషువని నాయకుడిగా చేసేవిందయ్యా అని చెప్పి ఈర్ష గాని, అసూయ గాని మోషే గారు అనిపించారా? అలాంటి ఈర్ష, అసూయ ఉన్నట్లయితే కనుక మోషే గారు అసలు నాయకుడే అయ్యేవాడు కాదు. ఓకేనా? ఇది ఆత్మీయ పద్ధతి. ఓకేనా? అలాగే ఏలియా గారు, ఎలీషా గారు. ఏలియా గారు మండే ప్రవక్త. ఆయన ఎన్నో సంవత్సరాల పాటు దేవుడి యొక్క పని చేశారు. ఇంత మటుకు చాలు నా ప్రాణం తీసేసుకోవా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అలాగే నేను తప్ప ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఎవరూ కూడా నీ కోసం నిలబడేవాడే లేడు అని ప్రార్థన చేసినప్పుడు యెహోవా మాట ఇస్తూ ఉంటాడు, ఎలీషాని నువ్వు ఏర్పాటు చేయి, నీకు బదులుగా నేను అతన్ని సేవకుడుగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు చెప్తాడు. నేనున్నాగా ఎలీషా రావటం ఏంది అని చెప్పి కోపగించుకోవటం కానీ, అసూయ చెందడం కానీ, ఈర్ష చెందడం కానీ ఏదైనా సరే ఏలియా గారు చేశారా? చేయలే. చెప్పిన వెంటనే దానికి తగినట్టే ఏలియా గారు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి వేసి ఆయన్ని అభిషేకించడం కానీ, ట్రైనింగ్ ఇవ్వటం కానీ, సుమారు 4 నుంచి 6 సంవత్సరాల పాటు వాళ్ళు ఇద్దరు కూడా గురు శిష్యులు కలిగిన అనుబంధంతో బతుకుతారు. ప్రతిదీ నేర్పిస్తాడు. ఇదంతా కూడా చక్కగా, ప్రేమగా, సమాధానంగా సాగిపోతుంది. ఎక్కడ కూడా ఏలియా గారు, ఎలీషా గారి పట్ల అసూయ కానీ, ఈర్ష కానీ ఎక్కడ పొందడు. ఇది కూడా మీకు తెలిసిన విషయమేగా. నెక్స్ట్, మూడోది సమూయేలు, సౌలు. సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న మనిషి, ఒక విశ్వాసి. ఓకే. కానీ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, సమూయేలు నువ్వు ముసలోడు అయిపోయావు, ఇంకా నీ దగ్గర మేమందరం కూడా
ఉండటం మాకు ఇష్టం లేదు. అంటే మా మీద నువ్వు ప్రవక్తగా అధికారిగా ఉండటం మాకు ఇష్టం లేదు. మమ్మల్ని ఏలటానికి ముసలాడుగా ఉన్న నువ్వు, ఆత్మీయానుసారుగా ప్రవక్తగా ఉన్న నువ్వు మాకు ఇష్టం లేదు. మాకు ఒక రాజు కావాలి. ప్రపంచం అంతా రాజ్యాలుగా ఉన్నది కాబట్టి మా మీద కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి అని అనగానే ఈర్ష అసూయ చెంది ఇంత మటుకు సుమారు అంటే ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఏలీ గారి దగ్గర పరిచారకుడుగా ఉండి అప్పటికి సౌలు గారిని అభిషేకించే సమయంలోకి ఆయన ముసలాడైపోతాడు. ఓకేనా? ఆయన యొక్క ఆయుష్కాలం సుమారు మంచి ముసలితనంలో చచ్చిపోయారు. అంటే సుమారు 80 నుంచి 90 సంవత్సరాలు టైంలో చచ్చిపోయారు. అంటే సుమారు 5 సంవత్సరాల నుంచి తీసుకోండి. అంటే పాలు విడిచిన తర్వాత నుంచి చచ్చిపోయే వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే బతికాడు. ఇన్ని సంవత్సరాలు మీరు ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు అది? 80 సంవత్సరాల పాటు అనుకుందాం, లేదా 90 సంవత్సరాల పాటు బతికాడు అనుకుందాం. పాలు విడిచింది ఏ సంవత్సరం అవుతుంది? సుమారు 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు, పోనీ 5 ఏళ్ళు అనుకుందాం. చనిపోయింది 85 ఏళ్ళు అనుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాల పాటు దేవుని యొక్క సన్నిధిలో బతికాడు? 80 ఏళ్ళు పైపెచ్చు దేవుడి యొక్క పని చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి నాకు నువ్వు వద్దయా, నాకు రాజు కావాలన్నారు. అప్పుడు కూడా ఆయన మనుషులందరూ ఆలోచించినట్టు ఈర్ష, కోపం, అసూయ పొందుకొని 80 సంవత్సరాల పాటు మీకు ప్రవక్తగా ఇంత చాకరీ చేసి ఇంతగా కన్నీరు కాచి దేవుడి దగ్గర విచారం చేశానే, నన్ను కాదనుకొని, లేకపోతే నా కొడుకుని, నా గర్భవాసాన్ని జన్మించిన నా కొడుకులు కాదనుకొని బయటడుగా ఎవరినో తీసుకొచ్చి రాజుగా నియమించమంటావా అని చెప్పి ఆయన ఈర్ష అసూయ పొందారా? పొందలా. ఓకేనా? పొందలా. సో మోషేలో ఈర్ష లేదు, అసూయ లేదు. ఏలియా గారిలో ఈర్ష లేదు, అసూయ లేదు. సమూయేలు గారిలో కూడా ఈర్ష లేదు, అసూయ లేదు. తన తర్వాత దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేయమన్నారో వాళ్ళందరినీ కూడా అలాగే వాక్యానుసారంగా ఏర్పాటు చేసి సిద్ధం చేస్తారు. 3 వ్యక్తుల గురించి మీకు ఉదాహరణ చేశారు. ఓకేనా? కానీ 4వ వ్యక్తి చూడండి, సౌలు, దావీదు. సౌలు బెన్యామీన్ గోత్రంలో వాడు. అంటే సౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం వంశంలో నుంచే వచ్చాడు, ఇస్సాకు వంశం నుంచే వచ్చాడు. యాకోబు గర్భవాసాన్ని జన్మించిన చిట్ట చివరి కొడుకుగా ఉన్న బెన్యామీను యొక్క వంశంలో నుంచే ఈ యొక్క సౌలు వచ్చాడు. దేవుడి యొక్క ఏర్పాటులోనికే సౌలు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ మా మీద రాజు కావాలి అన్నప్పుడు ఆ లక్షల కోట్ల మంది ప్రజల్లో కూడా దేవుడు ఇజ్రాయెల్ వంశంలో అంటే అబ్రహాం వంశంలో ఉన్న యొక్క బెన్యామీన్ గోత్రంలో నుంచి సౌలుని చూచి ఆయన బిడ్డలకు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడుగా. ఆయన 40 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు. చూడండి, 40 సంవత్సరాల పరిపాలనలో 40 సంవత్సరాలు అంతం చిట్ట చివరి అయ్యేటప్పుడు దావీదు గారు రాజుగా ఉన్నారా? లేడు. దావీదు గారిని అప్పుడు అభిషేకించారా? లేదు. అంటే సౌలు రిటైర్ అయ్యే టైంలో దావీదు గారు రాజుగా వచ్చాడా? కాదు. ఈ లోపు ఇంకా ముందే వచ్చాడుగా, ఎన్నో 10 సంవత్సరాల కన్నా ముందే వచ్చాడు. అప్పుడు సౌలుకి ఏమొచ్చింది? ఈర్ష వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది. ఆఖరికి నరహత్య చేసేద్దాం అని చెప్పి కూడా ఫిక్స్ అయిపోయాడు సౌలు గారు. దేవుణ్ణి విసర్జించి ధనాపేక్ష కలిగి వాక్యాన్ని ధిక్కరించి ప్రవర్తించేటప్పుడు ఇలా దేవుడు ఏది చెప్పినా సరే అది వినటానికి మంచిగా ఉండదు, అపోజ్ చేసేటట్టు ఉంటుంది. రాజుగా నియమించినోడే దేవుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు రాజు కాదు, నువ్వు నన్ను విసర్జించావు కాబట్టి నీ దగ్గర నుంచి ఈ రాజ్యం తీసేసి అదిగో ఆ యొక్క దావీదుకి ఇస్తాను అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి సౌలు దావీదు మీద పగ పెంచుకొని చంపడానికి చూశాడు. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా. 3 దేవుని యొక్క సేవకులను మీరు చూశారు, అలాగే రాజును మీరు చూశారు. ఆత్మీయానుసారమైన ప్రవర్తన మీరు చూశారు, లోకానుసారమైన ధనాపేక్షతో కూడిన అధికారంతో కూడిన అహంకారం మీరు చూశారు సౌలు గారి జీవితంలో. ఇలా సౌలు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దావీదే సౌలు తర్వాత మహారాజు అని చెప్పి సమూయేలు గారి కాలంలోనే సౌలు గారు తెలుసుకుంటారు. ఆ టైంలో దావీదుని చంపుదామని చూస్తాడు. అప్పటికి దావీదు గొలియాతుని చంపేశాడు. సాగదీసినట్టుందండి. అప్పటికి దావీదు గారు గొలియాతుని చంపాడు. గొలియాతుని సౌలు చంపలేకపోయాడు. గొలియాతు యుద్ధ భూమిలో నిలబడి ఇజ్రాయెల్ దేవుడుగా ఉన్న యెహోవాని నానా మాటలు, కించపరిచే మాటలు, దూషించే మాటలు, అవమానకరంగా మాటలు మాట్లాడినా సరే సౌలు చేతులు ముడుచుకొని ఖాళీగా కూర్చుంటాడు తప్ప యుద్ధానికి వెళ్ళడు. దేవుడి యొక్క తైలముతో అభిషేకించబడిన వాడుగా రోషం కలిగి యుద్ధం చేయొద్దు, ప్రాణం మీద తీపితో భయంతో సైలెంట్గా ఉంటాడు. ఆ టైంలో కొమ్ము తైలంతో అభిషేకించబడిన ఈ యొక్క దావీదు యుద్ధానికి చేశాడా? గొలియాతుని చంపాడా?
ఉం? అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సౌలుకి ప్రజల ద్వారా తెలియబడుతుందో నీ తర్వాత దావీదు అని తెలిసిన తర్వాత, అదే అవి నీ సౌలు తర్వాత దావీదు పట్టాభిషేకంగా రాజుగా ఉంటాడు అని తెలిసిన తర్వాత ఈర్ష, కోపము, అసూయ పెంచుకొని చంపడానికి చూస్తారు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి దొంగతనంగా భటులను కానీ సిపాయిలను కానీ పంపించి చంపుదామని చూస్తాడు. ఒకానొక సందర్భంలో దావీదు గారు పారిపోతూ అడవులు, కొండలో, వాగులు, గుట్టలో ప్రతి ప్రాంతానికి పరిగెత్తుకుండా పోతాడు. ఆయన ఏం మళ్ళీ పిరికోడు కాదు, ధైర్యశాలి. సౌలు కన్నా కూడా గొప్ప యుద్ధశాలి. కానీ దేవుడి చేత అభిషేకించబడిన బిడ్డను నేను తాకకూడదు, ముట్టకూడదు అని చెప్పి వాక్యానికి వినయము, విధేయత కలిగి, ఎందుకు వచ్చిన గోలరా బాబు, దేవుడి చేత అభిషేకించబడిన ఆ సౌలుని ముట్టడం ఎందుకు, నాకెందుకు ఈ గోల, చంపగలిగిన స్థితి ఉన్నా, చంపగలిగిన ధైర్య సాహసం ఉన్నా, ఆఖరికి చేతులకి శత్రువు అప్పగింపబడ్డా కూడా కనీసం ముట్టుకోడు. అది చేతగాంతనం అని ప్రజలు అనుకోవచ్చు, కానీ వాక్యానుసారంగా చూస్తే అది వాక్యానుసారమైన విశ్వాస బుద్ధి. ఓకే, ఇంతవరకు ఓకే కదా. సరే, ఆయన ఇలా పారిపోతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో రామ అను సమూయేలు గారు నివసించే ప్రాంతానికి వెళ్తారు దావీదు గారు. ఇన్ఫాక్ట్ నీకు చెప్పాలంటే దాక్కుంటానికి వెళ్తాడు. ఈ విషయం సౌలుకు తెలుస్తుంది. తెలిసి భటులను పంపించి అదిగో అక్కడ ఆ ప్రాంతం రామ అను ఆ ఊరిలో సమూయేలు గారు ఉన్నారు, అలాగే అక్కడ దావీదు దాక్కున్నాడు, వెళ్ళిపోయి దావీదుని చంపేయండి అని చెప్పి భటులు పంపిస్తారు. ఇది మీకు తెలుసా అండి? పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుసా? యాక్చువల్గా నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. ఇప్పుడు అన్ని బైబిల్లో మనం చూసుకుందాం. పంతొమ్మిదో అధ్యాయం 1వ సమూయేలు 19వ అధ్యాయము 18వ వచనం నుంచి 19-18. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ సమూయేలునకు తెలియజేయగా అతడును, అంటే దావీదు ప్లస్ సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. చూడండి, ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ రామాకి వెళ్ళారు. రామాలోకి వెళ్ళాక రామాలో ఎవరున్నారు? సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు ఉన్నాడు. అప్పుడు దావీదు కదా, సమూయేలు గారే కదా దావీదు గారినైనా సరే సౌలు గారినైనా సరే అభిషేకించింది. సో దావీదు వెళ్ళి సమూయేలుతో చెబుతున్నాడు, ఓకేనా? అంటే ఇద్దరు విశ్వాసుల్లో ఒక విశ్వాసం వెళ్ళి పాస్టర్ గారికి చెప్తున్నాడు, నన్ను చంపడానికి చూశాడు కదా, ఇది పరిస్థితి, ప్రాణాపాయంలో పారిపోయి ఎగిరికి వచ్చానయ్యా అని చెప్తాడు. అప్పుడు సమూయేలు ఏం చేస్తాడు? డామ్ డుమ్ డుమ్ అని చెప్పి మాట్లాడతాడా? ఏం మాట్లాడడం. ఉన్న ప్రదేశం ఏమో రామ, కానీ ప్రార్థన కోసము ఎక్కడికి వెళ్తాడండి? వేరే ఊరు వెళ్తారు. ఆ ఊరు పేరేంటి? నాయోతు. ఓకే, ఆ ఊరు వెళ్తారు. ఆ ఊరిలోకి వెళ్ళి భాషలతో ప్రార్థన చేసే, భాషలతో ఆరాధన చేసే ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపు దగ్గర ఉండి వాళ్ళందరూ కూడా ఏకమై ఉంటారు. ఆ గుంపు అందరికి కూడా లీడర్ ఎవరు? సమూయేలు గారే. అది మొదటిసారి వెళ్తాం కాదు, ఆ యొక్క గుంపు ఎప్పటి నుంచో ఉంది. ఆ లీడ్, ఆ గుంపుకి అధిపతిగా, అంటే సంఘ కాపరిగా లేకపోతే పాస్టర్ గారుగా ఉంది కూడా సమూయేలు గారే. ఎప్పటి నుంచో అన్ని జరిగిస్తూనే ఉంటుంది ఆ కార్యం. ఆ ప్రదేశానికి వెళ్ళి సమూయేలు గారు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం మొత్తం కూడా సౌలుకు తెలుసుగా. ఒక గుంపుని సైన్యం ఒక గుంపును పంపిస్తాడు. 19వ అధ్యాయము 19వ వచనం. దావీదు రామా దగ్గర ఉన్న నయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారు ప్రకటింపనారంభించిరి. చెప్పండి, ఏంటి ఈ వాక్యానికి అర్థం? సౌలు యొక్క భటులు వచ్చి దావీదు గారిని అరెస్ట్ చేయడానికి లేకపోతే చంపడానికి ఏదో వచ్చారండి. ఆ టైంలో ప్రవక్తల యొక్క గుంపు, అంటే ఒక సమాజంగా కూర్చుకొని, మీకు అర్థం అవటానికి చెప్తున్నా,
ఒక చర్చ్లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఆ చర్చిలో ఉన్న సంఘస్థులందరికీ కూడా సంఘ కాపరి ఎవరంటే సమూయేలు గారు. అదే సంఘంలో అదే సమాజంలో దావీదు గారు కూడా ఉన్నారు. దావీదు గారిని అరెస్ట్ చేయడానికి సౌలు ఒక భటులను పంపించారు. భటులు వచ్చే సమయంలో వీళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. ఈ సమాజంలో ఈ యొక్క సంఘంలో ఉన్న ఈ యొక్క మనుషులందరూ వాళ్ళందరూ ఎలా ఆరాధన చేస్తున్నారు? అన్య భాషలు మాట్లాడుతూ దేవుడి నామమును గణపరుస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే భటులందరూ వచ్చారో ఆ ప్రదేశంలో అక్కడ దేవుడి యొక్క ఆత్మ అల్లాడుచు ఉన్నది. దేవుడి యొక్క ఆత్మ ఆ ప్రదేశంలో అక్కడ ఉంది కాబట్టి దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న ఆ యొక్క దావీదు గారి మీద నూలి పొరుగంత హాని కూడా కలగకుండా దేవుడి యొక్క ఆత్మే ఆయనకి రక్షకుడుగా అడ్డంగా ఉండి ఎవరైతే దావీదు గారిని అరెస్ట్ చేయాలని వచ్చారో ఆ ప్రజల మీదకి ఆ ఆత్మ వెళ్ళి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టు దేవుడి యొక్క గొప్ప సూరకార్యం జరిగింపజేశాడు. వాళ్ళు వచ్చింది చంపటానికి. చేతిలో ఏమున్నాయి? యుద్ధోపకరణాలు ఉన్నాయి. కత్తి కానీ ఇలాంటి వగేరా వగేరా ఉన్నాయి. దేనికి తెచ్చారు? దావీదు గారిని హతమార్చడానికి లేకపోతే అరెస్ట్ చేయడానికి. కానీ దేవుడు ఏం చేశాడు? నీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే అపవాది నిన్ను సంహరించడానికి వచ్చినా సరే అపవాది యొక్క చేతులు ముడిచివేసేవాడు. మరణం నీ మీద వచ్చినా సరే మరణాన్ని యొక్క ముళ్ళు విరిచి నీకు దేవుడు ఆయుష్ ఇవ్వగలిగిన వాడు. ఓకేనా? అలాగే ఆ భటులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని భాషల్లో ప్రకటిస్తూ ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదుగా. అప్పటి వరకు వాళ్ళకి ప్రార్థన ఆత్మ కూడా లేదుగా. అప్పటి వరకు వాళ్ళు దేవుణ్ణి ఏనాడు మోకరించి ప్రార్థన చేసింది కూడా లేదు. అయినా సరే వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు. దానికి కారణము వారి యొక్క ఆత్మీయ స్థితి కాదు, దేవుడి యొక్క గొప్ప ఉత్తమమైన లక్షణం. తన బిడ్డగా ఉన్న ఆ యొక్క దావీదుని రక్షించటానికే దేవుడు చేసిన గొప్ప కార్యం. సో ఆయనని ఎరుగని ప్రజలలోని కూడా దేవుడి యొక్క ఉద్దేశం చిత్తం ప్రకారము ఆయన ఆత్మ వెళ్ళి వాళ్ళని ముట్టి తాకి ప్రవచనము గుండా దేవుడి యొక్క అన్ని భాషల గుండా మాట్లాడించగలిగిన సమర్థవంతుడు మన దేవుడు. సో మొదటి గుంపు వచ్చి ఆత్మలో అలాగే భాషల్లో ప్రకటిస్తూ ఉన్నారు. సో మొదటి గుంపు పంపించాం, ఇంతవరకు ఏ విషయం తేలలేదేంది అని చెప్పి సౌలు ఖాళీగా ఉంటాడా? రెండో గుంపును పంపుతాడు. రెండో గుంపు కూడా వస్తుంది. దేవుడు రెండో గుంపు మీద కూడా దర్శించి ఆ రెండో గుంపుగా ఉన్న భటులు కూడా భాషలతో ప్రకటిస్తూనే ఉంటారు. రెండో గుంపు కూడా రాలేదేంది అని చెప్పి సౌలు గారు మూడో గుంపు పంపిస్తారు. మూడో గుంపు పంపించినప్పుడు మూడో గుంపు మీద కూడా దేవుడి యొక్క ఆత్మ వస్తుంది. దేవుడి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆ మూడో గుంపు కూడా ప్రకటిస్తూనే ఉంటుంది అన్ని భాషల్లో. ఓకేనా? ఒకటికి 3 సార్లు, ఒకరికి 30 మంది, ఒకరికి ఎన్ని గుంపులుగా ఇంతమంది సైనికులు పంపించినా ఒకడు కూడా వెనక రాలేదు కదా. ఇలా కాదు, ఈసారి నేనే వెళ్తా అని చెప్పి సౌలు వచ్చాడు. ఎలా వచ్చాడు? రాజవస్త్రములు ధరించుకున్నాడు. మరి మహారాజు కదా, పుట్టుబట్టలతో వస్తాడా? రాడుగా. రాజవస్త్రములు ధరించుకుని మహారాజు చక్రవర్తిగా ఉన్న అతను రాజవస్త్రములు ధరించుకొని ఒక దావీదు గారిని అరెస్ట్ చేయడానికి లేకపోతే సంహరించడానికి వస్తాడు యుద్ధోపకరణాలు ధరించుకొని. దేవుని యొక్క ఆత్మ అక్కడ ప్రసన్నమై ఉన్నది. సౌలు గారు వచ్చి ఉన్నారు. తన బిడ్డగా ఉన్న అభిషిక్తుడుగా ఉన్న దావీదు గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంటే దేవుడు ఖాళీగా ఊరకనే కూర్చుని ఉంటాడు. ఎలా అయితే దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క భటుల మీద పడి ఉన్నదో, భాషలతో మాట్లాడుతూ ఉన్నదో, అలాగే దేవుడి యొక్క ఆత్మ సౌలు మీద కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అప్పుడు సౌలు గారు కూడా భాషలతో మాట్లాడతారు. ఆయన ఏం ప్రార్థనలో లేడుగా. హత్య చేయడానికి వచ్చిన వాడు తనకు తను తెలియని పరవశుడుగా ఉండిపోయి దేవుడి యొక్క భాషలతో మాట్లాడుతూ ఉండటం మాత్రమే కాకుండా తన యొక్క వస్త్రములు సైతము లేకుండా ఉన్నా కూడా గ్రహింపు లేదు. అంటే తన్ను తాను ఎంతగా మెమర్చిపోయాడు. ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ అక్కడ ఇదంతా వాక్యమే ఉంటుంది చూడండి. దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారందరూ ప్రకటించ ఆరంభించరి. అలాగే రెండోసారి, అలాగే మూడోసారి జరుగుతూ ఉంటది. ఆ తర్వాత 22వ వచనం. కడసారి తానే రామాకు పోయి సేకు దగ్గర ఉన్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదు ఎక్కడ ఉన్నారు అని రాజు అడిగాడు. రామా దగ్గర నయోతులో ఉన్నారు అని ఎవరో సమాధానం చెప్పారు. అప్పుడు రామా దగ్గర ఉన్న నయోతునకు రాగా దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణము చేయిచు. ఏంటి?
ప్రయాణము చేయొచ్చు రామా దగ్గర ఉన్న నయోతునకు వచ్చు వరకు ప్రకటించుచూ ఉండెను. మరియు సౌలు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబవళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. మీకు అర్థమైందండి? యెషయా గారు ఒకప్పుడు ఈ వాక్యం రాశారు, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని. దానికి ఆ వాక్యం లేకపోతే ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు జరగడానికి ఇదంతా జరిగింది. ఇప్పుడు సౌలు గారు ఎలా ప్రవచించారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన పరిపాలన చేసే ఊరు దగ్గర నుంచి రామా ప్రాంతానికి వచ్చాడు. రామా దగ్గరికి వచ్చి పలానా ఏదో సిగ్గా అనే ఊరు, సేకు అనే ఊరు దగ్గర నిలబడి సమూయేలు ఎక్కడ ఉన్నారని అడిగారు. పలానా ప్రాంతంలో ఉన్నారని చెప్తారు. ఓకే, మళ్ళీ సేకు దగ్గర నుంచి సేకు దగ్గర నుంచి ఈ యొక్క నయోతు దగ్గరికి ప్రయాణమే వస్తారు సౌలు గారు. సో ఆ ప్రాంతంలో ప్రయాణం అవుతున్నప్పుడే ప్రయాణంలోనే ప్రవచిస్తూ ఉన్నారు. ఓకేనా? ప్రవచిస్తూ సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా తన యొక్క పై వస్త్రము అంటే ఇన్నర్ వేర్ మాత్రమే ఉంది, లోదుస్తులు మాత్రమే ఉంది, రాజవస్త్రము లేకుండా కూడా ఆ విషయం కూడా ఆయన గ్రహింపులో లేకుండా రాత్రి లేదు పగలు లేదు అది కూడా తెలుసుకోలేక కేవలము దేవుని యొక్క ఆత్మ చేత ఆవహింపబడి దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. దీనికి కారణం ఏంటి చెప్పండి? దీనికి కారణం ఏంటి? సౌలు ప్రార్థనలో లేడుగా, పైగా హత్య చేయడానికి వచ్చాడుగా. హత్య చేయడానికి వచ్చినట్టు మరి దేవుడి యొక్క ఆత్మ ఎలా దర్శిస్తుంది చెప్పండి? తర్వాత రాజవస్త్రములను అతను తీసివేశాడు. అంటే ఏంటి? అలాగే రాత్రింబగళ్ళు అంటే ఏంటి? చూడండి, ప్రతిదానికి దేవుడి యొక్క అర్థము చాలా గొప్పగా ఉంటుంది. సో దేవుడి యొక్క ఆత్మని మీద ఉన్నప్పుడు నువ్వు భాషలతో మాట్లాడేటప్పుడు ఈ లోకానుసారంగా నీకు ఎటువంటి అధికారంతో కూడిన రాజ్య అధికారంతో కూడిన వస్త్రములు ఉన్నా సరే అవి లెక్కలోకి రావు. నువ్వు కేవలం ఒక మనిషి మాత్రమే. ఈ లోకంలో నువ్వు ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బుద్ధి, తెలివి, అధికారము, డబ్బు, దర్పం ఏదున్నా సరే దేవుని యొక్క ఆత్మలో నువ్వు కేవలము మనిషి, నువ్వు కేవలము పాపి. దేవుడి యొక్క ప్రసన్నత నీ మీద ఉంటేనే నువ్వు ఆత్మను పొందుకొని నువ్వు దేవుని యొక్క భాషలో మాట్లాడతావు. దేవుని యొక్క భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషిగా నీ యొక్క అధికారం ఏది రాదు. అలాగే నిన్ను నువ్వు మమేర్చిపోయి అది పగలు రాత్రి అని తేడా కూడా తెలియకుండా ఎలా అయితే దేవుని యొక్క దూతలు పరలోకమందు దీవారాత్రులు దేవుని స్తుతిస్తూ ఉంటాయో అలాగే మనిషిగా ఉన్న మనము కూడా దేవుని యొక్క ఆత్మను వశపరుచుకుని ఉన్నట్లయితే, ఆవహించి ఉన్నట్లయితే దీవారాత్రులు దేవుని స్తుతిస్తూనే ఉంటాం, మహిమపరుస్తూనే ఉంటాం, కీర్తిస్తూనే ఉంటాం. ఓకేనా? ఇది సౌలు గారి జీవితంలో జరిగింది. అలాగే ఇదే సంఘటన సౌలు గారి పట్ల ఎలా ఉన్నది, దావీదు గారి పట్ల ఎలా ఉన్నది, సమూయేలు గారి పట్ల ఎలా ఉందని ఆలోచన చేయండి. చంపడానికి వచ్చినాడు, దేవుడి యొక్క భాషలతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రాణాన్ని కాపాడుకుందామని చెప్పి వచ్చిన వాడు అతని యొక్క కంటి చూపుకి అది గొప్ప కార్యం. నీ శత్రువు నీ మీద దండెత్తి వచ్చినా సరే నువ్వు దేవుని యొక్క సమక్షంలో ఉన్నావు అనుకో, ఎవడు నిన్ను ముట్టడు. పగా కోపం ప్రతీకారము కనిపిస్తే చంపేస్తా అన్న శత్రుతో రాజు అధికారముతో మంది మార్బలముతో నీ మీదకి వచ్చినా సరే దేవుడు నీ మీద వాడు యొక్క నీడ పడటానికి కూడా దేవుడు అనుమతించడు. నీ మీద వాడి యొక్క స్పర్శ తాకటానికి కూడా దేవుడు అనుమతించడు. ఇక్కడ మన కంటికి చూసినట్లయితే అది దేవుని యొక్క మందిరము, ఒక సమాజముగా కూడుకొని దేవుని యొక్క భాషలు మాట్లాడే ప్రదేశం. కానీ ఆత్మీయానుసారంగా చూస్తే పరలోక సైన్య సమూహము నీకు తోడుగా ఉండి దేవుని యొక్క దూతలు నిత్య స్తుతి ఆరాధన చెల్లిస్తూ నీ మీద శత్రువు నిన్ను అంటకుండా తాకకుండా నీకు అడ్డుగోడగా నిలబడి ఈ పక్షాన ఉంటారు. ఓకే, ఇదే సంఘటన దావీదు గారి బదులు ఒక విశ్వాసం పెట్టుకోండి. సమూయేలు బదులు యేసుక్రీస్తు ప్రభుని పెట్టుకోండి. సమాజము బదులు క్రీస్తు యొక్క ఎత్తబడే సంఘాన్ని మీరు పెట్టుకోండి. సమాజంలో ఉన్న తోటి శిష్యులందరూ కూడా దేవుని యొక్క దూతలుగా మీరు పెట్టుకోండి. సౌలు బదులు అపవాదిని మీరు పెట్టుకోండి. ఒకసారి అన్ని మీరు ఆలోచన చేసుకోండి. ఎత్తబడే సంఘంలో దేవుడి యొక్క సంఘ కాపురి యొక్క బాధ్యతలోనికి, ఆయన యొక్క పర్యవేక్షణలోనికి ఒక విశ్వాసిగా గనక నువ్వు
చేర్చబడినట్లయితే అపవాది నీ మీద ఎన్ని రకాలుగా గుంపులుగా ఎన్నిసార్లు ఎలా వచ్చినా సరే నిన్ను ముట్టుకుంటానికి కూడా దేవుడు ఆ యొక్క అపవాదికి పర్మిషన్ ఇవ్వడు. కారణం ఏంటి? నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతలో నిలిచి ఉన్నావు. దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు నిలిచి ఉన్నావు. ఎవరు నిన్ను ముట్టగలరు? ఎవరు నీకు హాని చేయగలరు? ఎవరు నీ ప్రాణాన్ని తీయగలరు? ఇవన్నీ కూడా దేవుడు ఉపమాన రీతిగా దావీదు గారికి తెలియజేశారుగా. కాబట్టే ఆయన యొక్క కీర్తనల్లో అంత ఎమోషన్ ఉంటుంది. అర్థమైందండి? నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయను గాక. ఆమేన్.